ఈ శోభకృత నామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంది అని చూసినట్లయితే ఇక్కడ వీరికి ఆదాయం 11, వ్యయం 8గా ఉంది. అంటే ఆదాయం కంటే వ్యయం తక్కువగా ఉంది. ఇకపోతే రాజ్యపూజ్యం అనేది 5, అవమానం 4గా ఉంది. అంటే వీరిని అభిమానించే వారి సంఖ్య 5గా ఉంటే అవమానించే వారి సంఖ్య 4గా ఉంది. అయినప్పటికీ కూడా వీరికి వ్యయము మరియు అవమానాలు తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అని చూసినట్లయితే ముఖ్యంగా వీరికి కర్కాటక రాశి వారు వ్యయం తగ్గించుకోవడానికి విష్ణు భగవానుని యొక్క ఆరాధన, అంటే ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ చేసుకోవడం లేదా విష్ణు సహస్రనామాలను వినడం ద్వారా వ్యయం అనేది తగ్గుతుంది. అదేవిధంగా అవమానం తగ్గించుకోవడానికి కూడా విష్ణు భగవానుడి యొక్క ఆరాధన చేయడము లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడము, శని మరియు బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకోవడం ద్వారా అవమానం నుంచి వీరు బయటపడతారు. ఇక రాశి ఫలితాలను కనుక గమనించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ శుభకృత నామ సంవత్సరం మొదటి నెల మొత్తము కూడా గురువు మీనంలో ఉంటూ రాశి మీద తన యొక్క దృష్టిని సారించడం వలన వీరికి గురుబలం చాలా చక్కగా ఉండడము, అదేవిధంగా మేషంలోకి మారడం 22 ఏప్రిల్ నుంచి మేషంలోకి మారినప్పటి నుంచి వీరికి ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి గ్రోత్, అదేవిధంగా కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో కూడా పురోగతి అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా వీరికి 4th హౌస్లో కేతు యొక్క సంచారం కారణంగా వీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటటువంటి విషయంలో కావచ్చు, విద్యకు సంబంధించి ఏదైనా కొత్త కోర్సు నేర్చుకునేటటువంటి విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రాపర్టీకి సంబంధించి మనీ ఇచ్చేటటువంటి విషయంలో 1కి 4 సార్లు ఆలోచించుకోవడం అనేది ఇక్కడ వీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయము. ఇకపోతే వీరికి సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కొంత అభివృద్ధిగా ఉండడము, అదేవిధంగా లోన్కి సంబంధించి అప్పులకు సంబంధించి వీరికి రుణాలకు సంబంధించి పెద్ద మొత్తంలో రుణాలు లభించడము లేదా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడం అనేది ఇక్కడ వీరికి 22 ఏప్రిల్ తర్వాత నుంచి అనుకూల ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. వివాహ సంబంధించినటువంటి విషయాల్లో సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల వీరికి కొంత వివాహ సంబంధించినటువంటి విషయాల్లో ఆలస్యం అనేది జరుగుతుంది. ముఖ్యంగా అష్టమ శని అనేది కూడా వీరికి ఆలస్యానికి కారణం అవుతుంది. కాబట్టి ముఖ్యంగా అష్టమ శని వల్ల ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం వీరు కర్కాటక రాశి వారు తెల్ల నువ్వుల్ని బ్లూ కలర్ క్లాత్ని దానంగా ఇవ్వడము, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడము, శని భగవానుడికి దీపారాధన చేసుకోవడం వలన కూడా వీరికి అష్టమ శని ప్రభావం అనేది కొంతవరకు తగ్గుతుంది. కాకపోతే కొంత వివాహ సంబంధించినటువంటి విషయంలో మాత్రము కొంత ఆలస్యం కావడము, అవతలి వాళ్ళు రెస్పాండ్ ఇవ్వడంలో కొంత లేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంత సమయం పట్టడం అనేది ఇక్కడ గోచరిస్తుంది. అదేవిధంగా గురువు భాగ్యాధిపతి అయినటువంటి గురువు దశమంలో 22 ఏప్రిల్ తర్వాత సంచారం సాగించడం వలన ముఖ్యంగా వీరికి ఎప్పటి నుంచో విదేశాల్లో చదువుకొని అక్కడే ఉద్యోగం సంపాదించుకొని సెటిల్ అవ్వాలి అనేటటువంటి ఎవరైతే ఆలోచన చేస్తూ ఉన్నారో వారికి చక్కటి అవకాశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా విదేశాలలో విద్యాయోగము, అదేవిధంగా విదేశాలలో ఉద్యోగ యోగం అనేది ఇక్కడ గురువు కర్కాటక రాశి వారికి చాలా చక్కగా అనుగ్రహిస్తున్నాడు. కాకపోతే చతుర్థ స్థానంలో కేతు ఉన్నందుకు ఏదైనా కోర్సు చేసేటటువంటి విషయంలో మాత్రం 1కి 4 సార్లు ఆలోచించుకోండి. సరైనటువంటి కోర్సుని ఎంచుకుంటున్నామా, సరైనటువంటి మార్గంలోనే వెళ్తున్నామా అనే విషయాన్ని మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. ఇకపోతే ఉద్యోగానికి సంబంధించి మంచి అభివృద్ధి ఉండడం అనేది ఇక్కడ గమనించవచ్చు. ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయంలో మాత్రం అక్టోబర్ వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక వీరు నిత్యము ఆరాధించాల్సినటువంటి దేవతా స్వరూపం వచ్చేసి కుమారస్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అష్టమ స్థానంలో శని భగవానుడు ఉండము, పంచమ స్థానం అనేది కుజుడి యొక్క స్థానం కావడం వలన కుమారస్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే వీరికి అన్ని విధాలుగా యోగిస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలతో పాటు ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. జన్మజాతకంలోని గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ప్రస్తుతం దశాభుక్తులు ఏం నడుస్తున్నాయి,
మీకు ఎటువంటి గ్రహస్థితి ఉంది, ఎటువంటి యోగాలు ఉన్నాయి మీ జన్మజాతకంలో, ముఖ్యంగా మీకు ధన సంపాదన ఏ విధంగా ఉంది, అదే విధంగా మీరు ఎటువంటి జాబ్ చేసుకుంటే మీరు సెటిల్ అవుతారు, స్వదేశంలో ఉంటే బాగుంటుందా, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఏ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు విద్యాయోగం ఎలా ఉంది, గృహయోగం ఎలా ఉంది, వ్యాపార యోగాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి అంశాలు, వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, సడన్ ఇన్సిడెంట్స్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీ జన్మ జాతకంలో గ్రహస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా జన్మ జాతకంలో గ్రహస్థితి అదే విధంగా దశాభుక్తుల మీదకు ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి గోచార ఫలితాలు దేని కొరకు అనుకుంటే మీ జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాలు ఏవైతే ఉంటాయో అవి ఏ టైంలో ఏ సమయంలో ఫ్రూట్ఫుల్ అవుతూ ఫలవంతం అవుతాయో తెలియచేసేదే గోచార ఫలితాలు. శ్రీమాత్రే నమః.